హాయ్ అండి అందరికీ బీరకాయ పొట్టు పచ్చడి అండి నేను ఈరోజు చేసే వీడియో. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు బీరకాయ పొట్టు పడేస్తున్నారా? ఒకసారి ఇలా పచ్చడి చేయండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా. బీరకాయలను 2-3 టైం బాగా వాష్ చేసుకొని ఇలా పొట్టు తీసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు బీరకాయ పొట్టు ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటో చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. రెండు మూడు రెబ్బల చింతపండు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బీరకాయ పొట్టు ఫ్రై అయిపోయిందండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని నువ్వులను మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బీరకాయ తొక్క యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన పొట్టు కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 5 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి పెరుగుతో బాగుంటుందండి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.